ఇప్పుడు దేశవ్యాప్తంగా చాలామందికి పాత నోట్ల భయం పట్టుకుంది. ఇంట్లో కోట్ల కొద్ది నోట్ల కట్టలు పెట్టుకున్న వాళ్ళందరిది ఓ బాధ అయితే వేరే వేరే పెట్టుబడులు చేసిన వాళ్ళది మరో ప్రాబ్లం. ఈ నోట్ల రద్దు దెబ్బకి రియల్ ఎస్టేట్ వంటి రంగాలు కూడా గిలగిల్లాడుతున్న టైం ఇది. ఇలాంటి సమయంలో మెగాస్టార్ చిరంజీవి అండ్ ఫ్యామిలీ ఇలా ఇన్వెస్ట్మెంట్స్ చేశారంటూ టాలీవుడ్లో ఓ గాసిప్ చక్కర్లు కొడుతుంది. మెగాస్టార్ చిరంజీవి అలాగే ఆయన కొడుకు రామ్ చరణ్, కోడలు ఉపాసనలు తమ స్థలాలు, పొలాలు, బిల్డింగ్స్ వంటి కొన్ని ఫిక్స్డ్ అసెట్స్ను కరిగించేసి దాదాపు 500 కోట్లను బయటికి తెచ్చారంట. ఈ మొత్తాన్ని మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడిగా పెట్టి రిలాక్స్ అయ్యారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకు విషయం ఏంటంటే స్టాక్ మార్కెట్ రెగ్యులేటరీ అయిన సెబీ అండర్లో నిఘా ఉండే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్స్ అంటే రిస్కీ వ్యవహారమే. కానీ ప్రస్తుతం ఫిక్స్డ్ అసెట్స్ కంటే లాంగ్ టర్మ్లో వీటిలో రిటర్న్స్ బాగా వస్తాయన్నది మార్కెట్ వర్గాల ప్రిడిక్షన్. అందుకే ఇలా 500 కోట్లను మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుంటుంది మెగా ఫ్యామిలీ. పైగా ఇదంతా వైట్ మనీయే కాబట్టి ఎటు నుండి ఎటు వచ్చినా చిరంజీవికి పెద్దగా ప్రాబ్లం అయితే ఏముండదు. ఇప్పటి వరకు టాలీవుడ్ స్టార్స్ ఎవరూనూ స్టాక్ మార్కెట్లో అఫీషియల్ ఎంట్రీ ఇవ్వలేదు. ఈ గాసిప్ కనుక నిజమే అయ్యుంటే ఆ రికార్డు కూడా మెగా ఖాతాలోకి వెళ్ళిపోయేట్టుగా ఉంది. ఇప్పటికే వీరు ఎయిర్లైన్స్ వంటి రిస్కీ లగ్జరీ బిజినెస్లోకి కూడా ఎంట్రీ ఇచ్చి ఆశ్చర్యపరిచిన విషయం తెలిసిందే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్గా.